సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. సిటీ ఛానల్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో విశ్వావసునామ సంవత్సరంలో 5వ రాశి అయినటువంటి సింహరాశి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మరి సింహరాశిలో మఖా పుబ్బ ఉత్తర 1వ పాదం ఈ నక్షత్రాలు కనబడుతూ ఉన్నాయి. సింహరాశి జాతకులకి ఈ సంవత్సరం 11 రూపాయల ఆదాయం, 11 రూపాయలు ఖర్చు. 3 మెచ్చుకుంటే 6 విమర్శిస్తారు. సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా కఠినమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సింహరాశి జాతకులకు కేవలము మరి గురు, శని, రాహుకేతు గ్రహాలలో గురువు మాత్రమే మే 15 నుండి 11వ స్థానంలో ఉంటాడు సంవత్సరం మొత్తం. గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం మీలో ఉంటూ ఉంటుంది. అష్టమ శని అష్ట కష్టాలకు గురి చేస్తాడని చెప్తూ ఉంటారు. ఈ అష్టమ శని ప్రవేశించింది కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని వలన అనుకోనటువంటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, జల ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీరికి రాహుగ్రహం కూడా 8, 7 స్థానాలు, కేతుగ్రహం 2, 1 స్థానాలలో రాహు కేతులు కూడా సరి అయినటువంటి స్థితిలో లేరు కాబట్టి సింహరాశి జాతకుల యొక్క సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించిన అందరినీ నమ్మకుండా మీ ముందు ఒక మాట, మీ వెనుక ఒక మాట మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా జ్యోతిష్యులు, పండితులు వీళ్ళంతా కూడా అనేకమైనటువంటి ఉపాయాలు చెప్తూ ఉంటారు. కానీ మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. తర్వాత శనికి సంబంధించినటువంటి శని తైలాభిషేకము, ఆంజనేయ స్వామి వారి యొక్క పూజను చెయ్యండి. వీలైతే సుందరాకాండ పారాయణం ఇంట్లో చేయించుకోండి. శత్రువుల యొక్క సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అనుకోనటువంటి వ్యాపారాలు మీకు ముందుకు వస్తూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి కళాకారులు, తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం ఈ సంవత్సరం చాలా వైభవంగా ఉంది. ఎందుకంటే గురుగ్రహం 11వ స్థానంలో ఉంటూ ఉంటుంది కాబట్టి 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఒకవేళ మీరు కొత్త వ్యాపారాలు పెట్టాలంటే పెట్టుకోవచ్చు. యువతీ యువకులు వివాహాలు జరుగుతూ ఉంటాయి, సంతాన ప్రాప్తి జరుగుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్లే ముందు మాత్రం ఆరోగ్య పరిస్థితులను చూసుకొని విదేశాలకు వెళ్ళాలి. ఎందుకంటే అష్టమ శని కొన్ని రకాలైనటువంటి వ్యాధులను వ్యాపింపజేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం. తర్వాత సింహరాశి జాతకులు ఈ సంవత్సరం మొత్తం కూడా మరి ఆ లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధనను కూడా చేయండి. విశ్వావసు నామ సంవత్సరం మీకు చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది. ఓం తత్సత్.